నమస్తే. వా అన్న వా ఈ మాట ఎందుకన్నా తెలుసా? ఈ డైలాగ్ ఎందుకన్నా తెలుసా? ఈ వీడియో చూస్తే మీరు కూడా అంటారు. నిన్న హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఒక కారు పట్టుబడ్డది. అంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటారు కదా, కార్లు ఆపి బైకులు ఆపి. ఓ బైకును కూడా ఆపిరు, BMW కార్ అనుకుంటుంది. నెంబర్ ప్లేటు TS నుంచి DLకు మారింది. అది ఎట్లా మారిందంటారా? మీరే వీడియో చూడండి. ఇది BMW కారు. ఇప్పుడు మీకు TS కనిపిస్తుంది కదా, TS9 FQ 499 కనిపిస్తుంది కదా, ఇది మారుతుంది చూడండి. రైట్. వా అన్న వా అంటే గిదే మరి 100% ఆ డైలాగ్ సరిపోతుంది, దీనికి కరెక్ట్ సెట్ అవుతుంది. మళ్ళీ DL పోతుంది. పైకో పోయింది. ఓకేనా? వా అన్న వా మళ్ళీ కూడా అనాలి తప్పదిగా. ఏం టెక్నాలజీ, ఏం కథ. మందు బాబు ఒక ఆయన దొరికిండు, ఫుల్గా తాగిండు. ఆయన కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. ఎందుకో పోలీసులకు డౌట్ వచ్చి మొత్తం చెక్ చేస్తే అసలు బండారం బయటపడ్డది. అంటే కొందరు ఏమంటారు అంటే, పోలీసులు కూడా డంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాం కదా, అది తప్పించుకోనికని చేస్తున్నారని అంటున్నారు. కానీ దీని వెనుక దేశద్రోహం కూడా ఉంది అనేది అనుమానాలు కూడా తావిస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇది కారు లోపల కీ ఉంటుందా, బండి స్టార్ట్ చేసే కీకి, దానికి ఒకటి ఉంటుందంట. అది దానికి ఉందా లేకపోతే మరి కారులోనే ఒక బటన్ ఉందా క్లారిటీ లేదు. కానీ మొత్తం అయితే ఆ బటన్ నొక్కితే ఢిల్లీ వస్తుంది, TS పోయి ఢిల్లీ వస్తుంది, ఢిల్లీ కాదంటే TS వస్తుంది. ఎంత టెక్నాలజీ, ఏం కథ. అవక్క అయిపోయారట పోలీసులు. ఇక పోలీసులు కూడా ఆని నిలబడి వాళ్ళు అనలేదేమో కానీ వా అన్న వా అని వాళ్ళు కూడా అనాల్సిందేనేమో మరిగా. అసలు ఎట్లా తయారయ్యారంటే జనాలు. ఇది మొత్తం అదే కారు, ఇది BMW కారు. ఫస్ట్ TG9 FQ 499, తర్వాత DL అంటే ఢిల్లీ 6CM 7097. ఈ రెండు మారుతున్నాయి. మరి డంక్ అండ్ డ్రైవ్ టెస్టులో తప్పించుకోవడానికి ఫైన్ కోసమా, లేకపోతే ఏమన్నా ద్రోహం చేయడానికి, దేశద్రోహం చేయడానికి, ఏమో చెప్పలేము. మరి అట్లా ఉంది నగరంలో, దేశంలో అట్లా తయారైనరు. ఒకసారి డీటెయిల్స్కి వెళ్తే TG2 ఢిల్లీ క్షణాల్లో నంబర్ ప్లేట్ చేంజ్. ఇది ఎప్పుడు రాలే అసలు, ఇది ఎప్పుడు రాలే. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటే గొడవ పడడమో, లేకపోతే డైలాగులు కొట్టడమో, మందుబాబులు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు బెదిరియడమో, గొడవలు ఇవన్నీ చూసినాం మనం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇది నెంబర్ ప్లేట్ చేంజ్ చేయడం. ఒక బటన్ ఒత్తితే, ఇప్పుడు బటన్ ఉంది, బటన్ ఒత్తితే ఆ నెంబర్ ప్లేట్ చేంజ్ అవుతుంది. చేంజ్ కావడం అంటే ఢిల్లీ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఆ ఢిల్లీ పైకి పోతుంది. TG అట్లే ఉంటుంది. ఏం టెక్నాలజీ, ఏం కథ. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి రోడ్లపై వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగానే వారు ఈ సందు ఆ సందు దేవులాడతారు. వారు పోలీసులకే చుక్కలు చూపిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో తన కారును టెక్నాలజీ ఉపయోగించి అతి తెలివి ప్రదర్శిస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక BMW కారును ఆపి డ్రైవర్ను తనిఖీ చేయగా అతను మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారును క్షుణ్ణంగా పరిశీలించగా పోలీసులకు ఒక వింత టెక్నాలజీ కనిపించింది. ఇది అసలు స్టోరీ జూబ్లీహిల్స్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుంటే చాలామంది ఏం చేస్తారంటే, ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఊదంటే ఒకడు ఊదరా అంటే యాక్షన్ చేస్తాడు, ఒకడే గొడవ పడతాడు. కొందరు సందులు మూదలు వెతుక్కుంటారు. బైక్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి తెలిసిన సందులు ఏడ తెలియదు, వాళ్ళకు ఎవరికి తెలియదు. ఇక బైక్ వాళ్ళకు ఇక ఈ సందు ఆ సందు షార్ట్ కట్లు అని వాళ్ళకే తెలుసు. ఇట్లా రకరకాలుగా ఉంటారు తప్పించుకోనికే. గొడవలు పడ్డోళ్ళు ఉన్నారు, ఇక గొడవలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పోలీసులను కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. మామూలు కాదు, చాలా రకాలుగా జరుగుతుంటాయి తప్పించుకోనికి. ఇక కొందరు అయితే ఆ పుల్ల పెట్టినా కూడా ఊదాడు, ఇక సతాయిస్తుంటాడు. మామూలుగా సతాయించాడు, ఇక కాళ్ళు మోపుతాడు, నేను తాగలేదంటాడు, తప్పించుకునే ప్రయత్నం. కానీ పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో మనోడు ఫుల్గా తాగిండు. వీళ్ళకు కూడా ఏదో అనుమానం కొట్టింది. పోలీసులు చూస్తుంటారు కదా క్షుణ్ణంగా, ఏదో అనుమానం కొట్టి మొత్తం బండారం మొత్తం బయట పడ్డది. ఒకసారి ఇది కూడా చదివేద్దాం.
బటన్ నొక్కగానే కారుకు అమర్చిన నెంబర్ ప్లేట్ అసాధారణంగా ఉంది. కారు లోపల ఉన్న ఒక రిమోట్ లేదా బటన్ నొక్కగానే క్షణాల్లో నెంబర్ ప్లేట్ మారిపోతుంది. నెంబర్ ప్లేట్ వెనక్కి వెళ్ళిపోయి దాని స్థానంలో మరో నెంబర్ ప్లేట్ కనిపించేలా ఫ్లిప్పింగ్ మెకానిజం చూసి పోలీసులు విస్తుపోయినారట. తొలుత TG9FQ499 నెంబర్ ప్లేట్ క్షణాల్లో DL6CM7097గా మారిపోయింది. ఈ నెంబర్ చేంజ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ టెక్నాలజీ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికే ఉపయోగిస్తున్నాడా లేక ఏదైనా నేరాలకు పాల్పడేందుకు వాడుతున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అసలు కథ ఏమో మరి, ఏమైనా నేరాలు చేయడానికి కూడా ఉపయోగించుకుంటారు, తప్పే ఏముంది దాంట్లో. ఇలా ఉగ్ర కుట్రలు ఆ కుట్రలు ఎన్ని నడుస్తలేవు, ఎన్ని జరుగుతలేవు. ఎప్పుడు ఇదే పంచాయతీ మనకు వినిపిస్తూ ఉంటాయి. పాకిస్తానోడు ఆడ జనాలు ఉన్న దగ్గర బాంబులు పెట్టడం, లేకపోతే ఇంకేయడం, ఇట్లాంటి నేరాలకు ఏమైనా పాల్పడుతున్నాడా, ఇంకేమైనా దొంగతనాలకు పాల్పడుతున్నాడా, ఏం పాల్పడుతున్నాడో తెలియదు. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఇట్లా కూడా ఉందా టెక్నాలజీ అనే అసలు ముక్కున వేలేసుకుంటున్నాం. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన వా అంటే ఇదే మరిగా ఇదే కదా, అంత టెక్నాలజీ చూడు. అంటే కార్లో ఒక రిమోట్ అన్న ఉండాలి, స్పెషల్గా దానికి ఒక రిమోట్ అన్న ఉండాలి, లేదా కార్కి ఒక బటన్ అన్న మార్చాలి. కానీ ఎక్కడ లేదు. మీరు గమనించండి, మనకు విదేశాల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి టెక్నాలజీ, కానీ ఈ టెక్నాలజీ మరి ఎప్పుడు చూడలేదు మనమైతే. నేనైతే చూడలేదు, చాలామంది చూడలేదనే చెప్తున్నారు. మరి ఎంతవరకు అది సాధ్యం అనేది తెలియదు మనకు. కానీ మొత్తం అయితే హైదరాబాద్ నగరంలో ఇట్లాంటి కారు పట్టుబడడం అనేది చాలా అసలు రేర్గా దొరకలే. అసలు ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు. అయితే పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం ఆ వ్యక్తిని విచారిస్తున్నారట. ఏదైనా పోలీసుల విచారణలో మరి ఏం తేలుతుందా ఏందనేది ఆ వార్త కూడా రావాల్సి ఉంది. కానీ ఈ అంశానికి సంబంధించి ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు కూడా కిన్నులైపోయారట. ఏంది ఇది అంటే నిజంగానే విచారిస్తారు, మామూలు విచారణ ఉండదు, ఆయన మీద చాలా గట్టి విచారణే ఉంటుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కేవలం దొరకకుండా అంటే తాగి దొరకకుండానే ఈ టెక్నాలజీని వాడుతున్నావా, ఏమైనా ఉన్నాయా, ఇదంతా కథర్ అంతా రాబడతారు. కానీ మొత్తం మీద అయితే ఈ అంశానికి సంబంధించి టెక్నాలజీ చాలా కొత్తది, ఎప్పుడు చూడలేము మనం. ఢిల్లీ పోతుంది టీజీ వస్తుంది, ఢిల్లీ పోతుంది టీజీ. మరి రిజిస్ట్రేషన్ ఢిల్లీలో ఉందా టీజీలో ఉందా ఇది కూడా డౌటే. ఎలా ఉందో తెలియదు మనకి. అది 2 నెంబర్లు వస్తున్నాయి. మరి ఏది ఫేకు ఏది నిజం అనేది కూడా అది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వా అనాల్సిందే. ఇట్లా ఉంది నగరంలో ఈ కారుకు సంబంధించిన వార్త. ఇప్పుడు అదే వైరల్గా మారింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.